ఏంటి అంజా, నువ్వు ఇక్కడున్నావేంటి? నీకోసమే వచ్చాను బావా. వాళ్ళు నన్ను గదిలో పెట్టి బంధిస్తే బాల్కనీ నుంచి తప్పించుకొని వచ్చా. మాట్లాడవేంటి అంజా? నువ్వు విషయాలు కలిసి ఏదో కుట్ర చేశారని కావేరి చెప్తోంది. అందుకు తగ్గ ప్రూఫ్ కూడా సంపాదించానని చెప్పుంటుంది. అవును, చెప్పింది. తను చెప్పింది నిజమే బావా. కావేరి ఏ తప్పు చేయలేదు. ఆ రోజు విశాల్తో కలిసి నువ్వు చూసింది కావేరిని కాదు, సంధ్యని. ఇదంతా నేను విశాల్ కలిసి ప్లాన్ చేశాం. ఇదే కాదు, ఆ రోజు మంజు వాళ్ళతో కూడా నేనే అబద్ధం చెప్పించాను. నన్ను ఇంత మోసం చేస్తావా? నేను ఇప్పుడే చంపేస్తాను. ఒక నిమిషం. నన్ను చంపినందువల్ల సమస్య పరిష్కారం కాదు. పైగా కావేరి జైలుకి వెళ్తుంది. నిన్ను నేను చంపితే కావేరి జైలుకి వెళ్ళడం ఏంటి? నువ్వు నన్ను ఇంకా చంపలేదు బావా, కానీ కావేరి ఆల్రెడీ ఒక మనిషిని చంపేసింది. చూడు, కావేరి ఆల్రెడీ విశాల్ని చంపేసింది. తను ఏ తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవడం కోసం ఒక మనిషిని చంపేసింది. ఇప్పుడు నేను ఈ వీడియో తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చాననుకో, కావేరి జైల్లో ఉంటుంది. పోనీ కావేరి కోసం ఇప్పుడు నన్ను చంపేసి వీడియో డిలీట్ చేసేసావనుకో, అలా కూడా లాభం లేదు. ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ వేరే చోట కూడా ఉంది. అప్పుడు నువ్వు కావేరి కూడా జైల్లో ఉంటారు. ఇద్దరిని ఒకే జైల్లో ఉంచుతారనుకున్నావా? ఆడవాళ్ల జైలు వేరు, మగవాళ్ల జైలు వేరు. ఇప్పుడు నీకు నేను చెప్పినట్టు వినడం తప్ప వేరే దారి లేదు. లేదా కావేరి నువ్వు కూడా జైల్లో ఉంటారా చెప్పు. మాట వింటావా, జైల్లో ఉంటావా? భలే యాక్ట్ చేసావు బావా. నీకసలు నటించడమే రాదనుకున్నాను. మొత్తానికి సీన్ని గట్టెక్కించేశావు. ఏమైతేనే కావేరి జైలుకు వెళ్లకుండా కాపాడుకున్నా. పాపం కావేరి నీకు నిజం చెప్పడానికి చాలా ప్రయత్నించింది, కానీ ప్రతిసారి ఓడిపోయింది. ఓడిపోయింది తను కాదు, నువ్వు బావా. కొన్నిసార్లు మంచి చెడుగా, చెడు మంచిగా కనపడుతుంది. ఏది మంచో ఏది చెడో కళ్ళతో చూసి గుర్తుపట్టలేం, మనసుతోనే గుర్తుపట్టాలి. కానీ నువ్వు ఏ రోజు కావేరి ఏంటి అని మనసుతో ఆలోచించలేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు యమజ? ఆస్తి కోసమే కదా. అది నీకు ఇచ్చేస్తాను, మమ్మల్ని వదిలే. మిమ్మల్ని వదిలేస్తే ఎలా బావా? ఈ ఆస్తి అమ్మడానికి కానీ దానం చేయడానికి కానీ మీకెవ్వరికీ అధికారం లేదు. ఈ ఆస్తి మీకు పుట్టిన పిల్లలకు మాత్రమే చెందుతుంది. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలని, నీతో పిల్లల్ని కనాలని ఇంత ప్లాన్ చేశాను.
కావేరీకి నీకు విడాకులొచ్చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీతో పిల్లల్ని కని ఈ ఆస్తి హ్యాపీగా అనుభవిస్తాను. అది ఎప్పటికీ జరగదు. సరే, నాకు పోయేదే ఉంది. కావేరీ జైల్లో ఉంటుంది. నాకు తెలుసు బావా, నీకు నా మీదున్న కోపం కంటే కావేరీ మీద ఉన్న ప్రేమ ఎక్కువని. కావేరీ కోసమైనా నన్ను పెళ్లి చేసుకుంటావు, నాతో కాపురం చేస్తావు. నీ ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయో నా ఆలోచనలు అక్కడి నుంచే మొదలవుతాయి. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నువ్వు తప్పు చేయడం నేను నా కళ్ళారా చూశాను. ఇక నీతో కలిసి ఉండలేను. బయటికెళ్ళు, వెళ్ళు. మీ కూతురు నాకు ద్రోహం చేసింది. అది నేను ఎప్పటికీ క్షమించలేను. ఇక నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. తను చూపించిన వీడియోలు ఏవి నిజం కాదు. యమజ చెప్పింది కరెక్టే. కావేరి, ఓడిపోయింది నువ్వు కాదు, నేను. నువ్వు ఎన్నోసార్లు మనసుతో ఆలోచించమని చెప్పావు, కానీ నేను నీ మాట వినలేదు. నిన్ను దారుణంగా బాధ పెట్టాను. ఈ క్షణం నీ దగ్గరకొచ్చి నన్ను క్షమించు కావేరి అని అడగాలనుంది. నిన్ను దగ్గరకు తీసుకోవాలనుంది. కానీ ఇప్పుడు ఆ పని చేయలేను. నీ మీద ప్రేమతోనే నిన్ను ద్వేషించాల్సి వస్తుంది. నన్ను క్షమించు కావేరి, నన్ను క్షమించు. ఆహా, ఓహో, నువ్వు సూపర్ యమజ. మా నాట అయిపోయింది. ఆల్మోస్ట్ ఇద్దరు రోడ్డును పడిపోయావు అన్న మూమెంట్లో మళ్ళీ ప్రాణం పోసావు. గేమ్ ఓవర్ అని వాళ్ళు అనుకున్నారండి. కానీ ఈ యమజతో ఆట అంత తేలిగ్గా ఎలా ఎండ్ అవుతుంది? కావేరి మనల్ని ఏమీ చేయలేదు. నాకు బావకి పెళ్ళవుతుంది. మనం ఇక్కడే ఉంటాం. కానీ ఇంకొక ప్రమాదం ఉంది యమజ. మైసమ్మ వాళ్ళ మనిషి కదా. 2 వీడియోలు తను పట్టుకెళ్ళింది. అందులో నీ వీడియోనే డూప్లికేట్ అని తెలిస్తే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఏమీ రాదు. ఈసారి ఎన్ని ప్రూఫ్స్ చూపించినా బావ నా వైపే ఉంటాడు. ఎందుకని ఆశ్చర్యపోతున్నావా ఆంటీ? పశువుల్ని కట్టిపడేయాలంటే తాళ్లు కావాలి, పక్షులకైతే పంజరాలు కావాలి, అదే మనుషులకైతే సెంటిమెంట్ కావాలి. ఒక చిన్న సెంటిమెంట్తో అర్జున్ బావని కట్టేశాను. సెంటిమెంటా? ఏంటది? ఇదిగో ఇది.